వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. మొన్న మల్లోజుల నేడు ఆశన్న మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో మావోయిస్టులు లొంగిపోతున్నారా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? కేల్ కథమేనా? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఐపీఎస్ సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. లక్ష్మీనారాయణ గారు, మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాం. కొంత మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలిన సందర్భంలో కానీ భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్న ఘటన నేపథ్యంలో. బట్ ఇప్పుడు చూస్తుంటే మొన్న మల్లోజుల వెంకటేశ్వరరావు కానీ ఆశన్న కానీ ఒక రకంగా మావోయిస్టులు వీళ్ళందరూ కూడా ఒక బిగ్ షాట్స్, చాలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళతో పాటు వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆపరేషన్ కగార్ ఫలితాలు మొత్తం సాధించినట్టేనా? ఇంకా మావోయిస్ట్ కేల్ కథమేనా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు మావోయిస్టుల చరిత్ర లేకుంటే నక్సలైట్ల చరిత్ర మనం చూసుకుంటే సార్, ముఖ్యంగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని మీద ఆయన ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించారు. ఆయన స్పష్టంగా చెప్పారు, మార్చి 2026 సంవత్సరానికి భారతదేశంలో ఈ మావోయిజం అన్నది నక్సలిజం అన్నది లేకుండా చేస్తామని ఆయన ముందే చెప్పారు. దాని తర్వాత అనేక మార్గాలను, అంటే ఒక పక్క పోలీసు దళాలు, తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్, వీరందరూ కలిసి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే వీరు తలదాచుకుంటారో ఆ ప్రాంతాన్ని అబుజ్మాడ్ అంటారు. మీరు యాక్చువల్ గా చూస్తే మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ మధ్యలో అబుజ్మాడ్ అంటే అక్కడ ఉన్న గోండీ భాషలో, మాడియా భాషలో అదేంటంటే అన్నోన్ హిల్స్, అంటే ఎవరికి అంతుపట్టని కొండలు అని. అక్కడ ముఖ్యంగా వీళ్ళు తలదాచుకునే వాళ్ళు. మీరు చూస్తే గత ఒక సంవత్సరంలో ప్రధానమైన ఎన్కౌంటర్లు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా అక్కడే జరిగాయి. అందువల్ల ఇంటెలిజెన్స్ సేకరించడం, ఆ తర్వాత అత్యాధునికమైన డ్రోన్లు కానీ శాటిలైట్ టెక్నాలజీ కానీ ఉపయోగించడం, ఆ తర్వాత వచ్చేసి లోకల్ పోలీసులు మరియు పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరూ కలిసి కంబైన్డ్ గా ఆపరేషన్లు నిర్వహించడం, ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం. ఎందుకంటే మధ్యలో వీళ్ళు మమ్మల్ని చర్చలకు పిలవండి, మేము వస్తామన్నట్టుగా కూడా సందేశాలు పంపించడం జరిగింది. దానికి స్పష్టంగా కేంద్ర గృహ శాఖ ఏదైతే ఉందో అమిత్ షా గారి ఆధ్వర్యంలో వారు చెప్పారు, చర్చలు అన్నవి మీరు సరెండర్ అయిన తర్వాత చర్చలు కావాలంటే చేస్తాం, కానీ ఈ చర్చలకు మేము ఒప్పుకోమని స్పష్టమైన సూచనలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమైందంటే విత్ ఇన్ ది కాడర్ కూడా దీని మీద చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ముఖ్యంగా వాళ్ళ కీ కాడర్స్ ఎవరైతే ఉన్నారు, యాక్చువల్ గా మీరు చూసుకుంటే ముప్పాళ్ళ లక్ష్మణరావు గారు, ఆయన పేరు గణపతి, ఆయన జనరల్ సెక్రటరీగా ఉండేవారు చాలా రోజు, ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే ఈ ఎన్కౌంటర్లలో అతి ప్రధానమైన వ్యక్తులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంబాల కేశవరావు, ఆయన్నే గంగన్న అంటారు, ఆయన్నే బసవరాజు అని కూడా అంటారు. ఆయన ప్రధానంగా సాయుధ విభాగాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆయన ముఖ్యంగా బాధ్యతలు చూసేవారు. ఆయన కూడా ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కడారి సత్యనారాయణ రెడ్డి, గజపతిరావు, బాలాజీ, సుధాకర్, ఇలాంటి రకరకాల వ్యక్తులందరూ కూడా ఈ ప్రధానమైన ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోయడం జరిగింది. దానితో ఇప్పుడు ఎవరైతే నిన్న మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో వాళ్ళ యొక్క 60 మంది అనుచరులతో లొంగిపోయాడు, ఆయన పేరు భూపతి, మల్లోజుల గోపాలరావు, వెంకట గోపాలరావు అంటాం ఆయన్ని. అతన్ని సోను అంటారు, లేకుంటే అభయ్ అని కూడా పిలిచేవాడు. అతను మెయిన్ గా వ్యూహకర్త దీన్ని. ఎందుకంటే మేము మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన ప్రధానమైన భూమిక పోషించేవాడు. ఆ తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు అని వీళ్ళ బ్రదర్, ఆయన కిషన్జీ అనేవాడు. సో ఆయన కూడా 2011లో ఐ థింక్ హీ వాజ్ మర్డర్. సో ఇటువంటి ప్రధానమైన కాడర్లందరూ కూడా పోవడం వల్ల ఏమైందంటే ఒక రకంగా వీళ్లకు నేతృత్వం అన్నది, లీడర్షిప్ అన్నది ప్రధానమైన ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత వీరందరూ కూడా ఇక మనం సరెండర్ అవుదాము అని, ఎందుకంటే కొంతమంది చర్యలు ముందుకు తీసుకువెళ్లాలంటే ముఖ్యంగా భూపతి ఇక వద్దు, మనం ఈ హింసాత్మక మార్గంలో వెళ్ళొద్దు, మనం అందరం సరెండర్ అవుదామని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ప్రస్తుతం ఇంతకు ముందు 180 జిల్లాలలో ఈ నక్సలవాది యొక్క ప్రభావం ఉండేది. దీన్ని రెడ్ కారిడార్ అనేవాడు. అంటే తెలంగాణ మొదలుకొని ఆంధ్ర, ఒరిస్సా, బీహార్,
జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కలిపి సుమారుగా 180 జిల్లాలు. సో ఈ 180 జిల్లాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం కేవలం 3 జిల్లాలలో మాత్రమే వీరి ప్రభావం ఉందని చెప్పి నిన్న మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాట్లాడడం జరిగింది. ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రభావాన్ని కూడా మార్చి 2026కి దాన్ని పూర్తిగా మేము నిరోధిస్తాము, దాన్ని తొలగిస్తామని కూడా వారు మాట్లాడడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ అమిత్ షా గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు ఇది మీరు అన్నట్టు సాయుధ బలాల విజయం, ఆ తర్వాత స్థానిక ప్రజలను కూడా వీరి ప్రభావం నుంచి బయటికి తీసివేయడంలో కూడా ప్రభుత్వం విజయం సాధించింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే టెర్రరిజానికి నక్సలిజానికి మధ్య ఉన్న తేడా తెలియాలి. టెర్రరిజం అన్నది ఏంటంటే వారి వద్ద ఉన్న ఆయుధ శక్తి, దీన్ని ఉపయోగించుకొని వారు వాళ్ళ కృత్యాలను వాళ్ళు పెంచడానికి ప్రయత్నిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పంజాబ్ లో చూసాం. అవును సార్. దాన్ని టెర్రరిజం. అక్కడ ఏంటంటే టెర్రరిజం కు స్థానికంగా లోకల్ ప్రజల యొక్క సపోర్ట్ ఉండదు. వాళ్ళు ఈ టెర్రరిస్టులకు భయపడి వాళ్ళు ఏమీ మాట్లాడరు, కానీ అందువల్ల సాయుధ బలగాలతో మనం టెర్రరిజం ని కంట్రోల్ చేయడం చాలా సులభం. కానీ నక్సలిజం ఎలా ఉంటుందంటే స్థానిక ప్రజలతో ముడిపడి ఉంటుంది. స్థానిక ప్రజల యొక్క మద్దతు కూడా వాళ్ళు సేకరించి, ఎందుకంటే ఇది మీరు చూసుకుంటే 1967లో మేలో నక్సల్బరి అనే ప్రాంతంలో మొదలైంది నక్సలిజం పశ్చిమ బెంగాల్. అక్కడ కాను సన్యాలు, తర్వాత వచ్చేసి చారు ముజుందారు, వీళ్ళు అందరూ కలిసి అక్కడ రైతులకి భూస్వాములకి మధ్య యొక్క యుద్ధంలాగా దాన్ని సృష్టించారనమాట. అంటే వీరందరికీ వచ్చేసి ఆదర్శం మావో జెడు, చైనాలో ఏదైతే ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడో ఆయన సిద్ధాంతాలను బట్టి అక్కడ మొదలైంది. కానీ అప్పుడు ఉన్న పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం వల్ల అది త్వరగా ఆగిపోయింది. ఆ తరువాత మన తెలంగాణలో పీపుల్స్ వార్ గ్రూప్, కొండపల్లి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ గ్రూప్, పిడబ్ల్యూజీ పీపుల్స్ వార్ గ్రూప్ అన్నది మొదలైంది. దాని ప్రభావం ఉన్నది. ఆ తర్వాత మీరు చూసుకుంటే జార్ఖండ్, బీహారు ఈ ప్రాంతంలో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసిసి అని ఇదొక సంస్థ ఏర్పడింది. ఆ తర్వాత ఈ రెండు కలిపి 2004వ సంవత్సరంలో సిపిఐ మావోయిస్ట్ అన్న ఒక గ్రూప్ ఏర్పడి అప్పటి నుంచి వీళ్ళు సిపిఐ మావోయిస్ట్ పేరు మీద ఈ చర్యలు చేస్తారు. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే పోలీస్ స్టేషన్లను అటాక్ చేయడం, ఆ తర్వాత పోలీస్ కాన్వాయ్లను ఎదుర్కొనడం, తర్వాత అభివృద్ధి పనులు కాకుండా చూడడం. అంటే వాళ్ళు అనడం ఏంటంటే మనం గనక కాపాడుకోకుంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు ఆక్రమించుకుంటాయి, అక్కడ కూడా కాంట్రాక్టర్లు వస్తారు, అక్కడ అంటే ఈ ట్రైబల్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఎక్స్ప్లాయిటేషన్ మొదలవుతుందని వాళ్ళు ఆ విధంగా అభివృద్ధికి అడ్డుపడేవాళ్ళు. రోడ్లు వేయనిచ్చేవాళ్ళు కాదు అక్కడ. ఆ తర్వాత ఎవరైనా కాంట్రాక్టర్లు అక్కడ పని చేయడానికి వస్తే వాళ్ళని బెదిరించడం, తర్వాత వాళ్ళ ట్రాక్టర్లు గాని ట్రక్స్ గాని వీటిలను ధ్వంసం చేయడం, ఇలాంటి కృత్యాలు చేస్తూ ప్రజల్లో ఒక రకమైన భయభ్రాంతులు కూడా గురి చేసి మేము మీకోసం పోరాడుతున్నాం అన్న దాంతో వాళ్ళ యొక్క సపోర్టును తీసుకొని ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు, ఎందుకంటే టెర్రరిజాన్ని త్వరగా మనం అంతం చేయొచ్చు కానీ నక్సలిజం ని ఇన్ని సంవత్సరాలు పట్టింది. 1967 అంటే 57 సంవత్సరాలు అయింది సార్. 57 సంవత్సరాలు. ఎందుకంటే అది ఎలాగంటే చేప నీళ్లలాగా అన్నమాట. కాబట్టి నీళ్ళంటే ప్రజల సపోర్ట్ ఉన్నప్పుడే చేప ఉండగలదు. సో ఆ విధమైన లింక్ ఉంటుంది నక్సలైట్స్ కి తర్వాత స్థానికులకి. సో దాని వల్ల మనం స్లోగా ఈ నీళ్లను పక్కకు తీసివేయగలిగితే అప్పుడు వీళ్ళని ఎదుర్కోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇంతకుముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని కూడా చేశారు. అప్పుడు మీరు చూసుకుంటే కగారికి ముందు ఆపరేషన్ గ్రీన్ హంట్, అందులో ముఖ్యంగా సిఆర్పిఎఫ్ లో కోబ్రా అన్న దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చూసుకుంటే మన దుర్గా ప్రసాద్ గారు ఎవరైతే ఇంతకుముందు డీజీగా ఉండేవారో ఆయన సిఆర్పిఎఫ్, ఆయన యొక్క ఆలోచనలతో మొదలైంది ఈ కోబ్రా. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రే హౌండ్స్ అన్న ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం. అప్పుడు చూసుకుంటే మనం ముఖ్యంగా కేఎస్ వ్యాస్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ గ్రే హౌండ్స్ అన్నది ఒక మొత్తం భారతదేశానికి యాంటీ నక్సల్ ఫోర్స్ కి బ్రహ్మాండమైన కేంద్రం. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎస్ఐబి సబ్సిడరీ స్పెషల్ ఇంటెలిజెన్స్ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఇప్పుడు కావచ్చు మన అరవింద్ రావు గారు కావచ్చు, తర్వాత మన ద్వారకా తిరుమలరావు గారు కావచ్చు, వీరందరూ కూడా
వారందరూ కూడా ఇక్కడ ఆధిపత్యం వహించారు వీటన్నిటికి. సో ఇవన్నీ కలిపి ఒక పక్కన ఇంటెలిజెన్స్ తో వాళ్ళ రహస్యాలను కనుక్కోవడం, ఇంకొకటి గ్రే హౌండ్స్ లాంటి ఫోర్సులతో వీరి మీద చర్యలు తీసుకోవడం. అదేవిధంగా మహారాష్ట్రకు వెళ్తే C60 అన్న ఫోర్స్ ని అక్కడ డెవలప్ చేశారు. అప్పుడు రఘువంశీ గారు అని ఉండేవారు, వారు ఆ తర్వాత కంటిన్యూ చేశాం మేమందరం కూడా. సో ఈ విధమైన ప్రత్యేక సాయుధ బలగాలు అంటే గ్రే హౌండ్స్, C60, తర్వాత వచ్చేసి కోబ్రా, ఇటువంటి దళాలు. దానితో పాటు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ప్రాంతాల స్పెషల్ అభివృద్ధి కూడా చేసింది. అది కూడా మనం మాట్లాడదాం ఖచ్చితంగా. సార్ ఇప్పుడు 57 ఏళ్ల చరిత్ర మీరు అన్నట్టుగా కోబ్రా కానీ, C60 కానీ, గ్రే హౌండ్స్ కానీ, ఇట్లా రకరకాల బలగాలు మావోయిస్టుల టార్గెట్ గా, అంతకుముందు నక్సల్స్ టార్గెట్ గా చాలా కార్యక్రమాలు నిర్వహించాయి. అలాగే ఆపరేషన్ గ్రీన్ హంట్, ఇప్పుడు ఆపరేషన్ కగారు. 57 ఏళ్ల చరిత్ర ఉన్న మావోయిస్టు కేల్ కథమేనా సార్? ఇక మావోయిజానికి ఇంకా చెల్లి చీటి పడినట్టేనా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటువంటి సీనియర్ కాడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే భూపతి గాని ఇటువంటి వాళ్ళు సరెండర్ అవడం అంటే దాంట్లో స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంటే ఇక ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వం యొక్క శక్తులను గాను మనం ఎదిరించలేము. సో ది ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు చర్చలకు కూడా అంగీకరించట్లేదు. ఎందుకంటే మీరు చూసుకుంటే 2004వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చర్చలు జరిపితే అప్పుడు రామకృష్ణ ఆర్కే గారు వచ్చి ఇక్కడ చర్చలు నిర్వహించారు. ఆ తర్వాత ఏంటంటే చర్చల తర్వాత సీజ్ ఫైర్ అన్నది కొన్ని రోజులు జరిగింది. కానీ ఈ సీజ్ ఫైర్ సందర్భంలో ఏంటంటే మళ్ళా వీళ్ళు బలగాలను కూడగట్టుకొని మళ్ళా అంతకు రెట్టించిన దీంతో మళ్ళా అటాక్ చేశారు. సో ఇది చర్చల వల్ల, చర్చలకు మనకు ఉన్న ఈ ఎక్స్పీరియన్స్. అందువల్లే అమిత్ షా గారు ఇక చర్చలు అన్నవి కుదరవు, ముందు మీరు సరెండర్ అవ్వండి, సరెండర్ అయిన తర్వాత మేము చూస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల ఇది కూడా, ఎందుకంటే నేతృత్వం ఎంత గంభీరంగా ఉంది, నేతృత్వం ఎంత డిటర్మిన్డ్ గా ఉంది అన్నది కూడా వీళ్ళు గమనించారు. కాబట్టి మనము ఇంతకు ముందులాగా చర్చలు ఇలాంటివి కుదరవు. కాబట్టి మన అస్తిత్వానికి ఉండాలి, మనం బ్రతికి ఉండాలి అంటే ఇక సరెండర్ తప్ప వేరే మార్గం లేదన్న స్థాయికి ఈ సాయుధ బలగాలకి తర్వాత నక్సల్వాదులకి మధ్య, ఆ తర్వాత ముఖ్యంగా నేను ఇంతకు ముందు అన్నట్టు టెక్నాలజీ అన్నది కూడా బ్రహ్మాండంగా ఉపయోగించడం జరిగిందన్న. అంటే GPS ట్రాకింగ్. యాక్చువల్ గా ఏం చేశారంటే పోలీస్ మోడర్నైజేషన్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. మోడర్నైజేషన్ ద్వారా పోలీసులకు అత్యాధునికమైన టెక్నికల్ సహాయంతో పాటు అత్యాధిక వెపన్స్ కూడా ఇచ్చారు. అంటే AK-47s కావచ్చు, ఇన్సాస్ రైఫిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్లకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు అన్ని రాష్ట్రాల్లో. మీరు ఒకసారి చూస్తే యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ సాలరీస్ కావచ్చు, వాళ్లకు తర్వాత ఇన్సెంటివ్స్ కావచ్చు, యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈవెన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టాయి. సో ఈ విధంగా తీసుకుంటే ఒక పక్క సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంకొక పక్క నేను చెప్తున్నట్టు ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధి కూడా చేశారు. దాన్ని స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఒకటి, స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి, ఈ రెండింటినీ కూడా సైమల్టేనియస్ గా ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అంటే ట్రైబల్ ప్రాంతాల యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతాలలో రోడ్లు వేయడం. ఎందుకంటే గడ్చిరోలిలో నేను పనిచేశాను 2.5 సంవత్సరాలు, కాబట్టి అక్కడ ఈ రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లు వస్తే వాళ్ళ మీద వీళ్ళు భయపెట్టేవాళ్ళు, ఎవరు కూడా టెండర్స్ కి కోట్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఏం చేసామంటే సుమారుగా 300 కిలోమీటర్లని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా వేయించడం జరిగింది. సాధారణంగా బార్డర్ రోడ్స్ మనకు కేవలం దేశం యొక్క సరిహద్దుల్లో వాళ్ళ రోడ్స్ వేస్తుంటారు. కానీ గడ్చిరోలి లాంటి జిల్లాలో సుమారుగా 300 కిలోమీటర్లు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా అక్కడ రోడ్స్ వేయించడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ ప్లాన్స్ పెట్టి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆ ప్రాంతాల అభివృద్ధి చేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే ప్రజలు కూడా వీళ్ళ యొక్క ప్రభావం నుంచి దూరం అయ్యారు. అంటే వీళ్ళు కేవలం వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మనల్ని బలి చేస్తున్నారన్న ఒక ప్రాపగాండా ఏదైతే ఉందో అది కూడా పోలీస్ ఫోర్సులు సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఈ అన్ని కారణాల వల్ల మీరు అన్నట్టు ఇక మీ భాషలో అయితే ఆ ఖేల్ ఖతమే అనుకోవచ్చు. సార్ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులకు సంబంధించి వాళ్ళపైన ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డు ఏదైతే ఉందో ఆ రివార్డు మొత్తాన్ని అందజేస్తున్నారు. మనం చూసాం మల్లోజుల వేణుగోపాల్, అదే మీరు చెప్పిన భూపతి, ఆయన మీద 6 కోట్ల రివార్డు ఉంది కాబట్టి 6 కోట్లని సీఎం ఫడ్నవీస్ ఆయనకు అందజేశారు.
అంటే ఇంకా రేపొద్దున్న ఇంకెలాంటి సమస్యలు ఉండవా? ఇంకా పోలీసుల నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎంకరేజ్ చేసే మోడల్ ఉంటుందా, లేదంటే వాళ్ళపైన ఇంకా నిఘా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఏమవుతుందంటే ఈ సరెండర్ అయిన వాళ్ళని కూడా వాచ్ లో ఉంటారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు జనజీవన స్రవంతిలో వాళ్ళని తీసుకురావాలన్నది ఒక ముఖ్యమైన విషయం. ఓకే, అందుకనే వాళ్ళ మీద ఏవైతే రివార్డ్స్ ప్రకటించారో, వేణుగోపాల్ కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైతే సరెండర్ అవుతున్నారో వారందరికి మీద కూడా రకరకాల ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర, వీరు వాళ్ళను గనక మీరు ఇది చేస్తే ఇంత రివార్డ్ దొరుకుతుంది అంటే అది బేసిక్ గా ఏంటంటే ప్రజలను కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళ యొక్క సమాచారాన్ని మాకు ఇవ్వండి. దానికి ఆ విధంగా చేసిన తర్వాత వీళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి వచ్చి వీళ్ళను మళ్ళా జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి ఒక జరిపే ప్రయత్నం. అందువల్ల ఈ లొంగిపోయిన అంటే సరెండర్ పాలసీనే ఒకటి తయారు చేస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు. అంటే మీరు సరెండర్ అవుతే మీకు ఈ విధంగా మేము ఆదుకుంటాం, మిమ్మల్ని మళ్ళా జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తాం, మీ మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మాఫీ చేసే విధంగా కూడా ఒక్కొక్కసారి ఈ సరెండర్ పాలసీలో కూడా ఉంటుంది. అంటే లక్ష్మీనారాయణ గారు, అంతర్గత భద్రత ఒక సవాలుగా మారిపోయింది. ఇది 2015లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన. ఒక రకంగా అంతర్గత భద్రతకు ప్రధాన సవాలుగా ఉన్నది మావోయిస్టులు. అది క్లియర్గా మనకి పిక్చర్ అర్థమైంది. అంటే ఆ విషయంలో ఇప్పుడు కేంద్రం విజయం సాధించినట్టేనా? ఇక మావోయిస్టులకు సంబంధించి దాదాపు ఇందాక మనం అన్నట్టు కేల్కత్తమన్న వాతావరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతర్గతంగా కేంద్రానికి కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఉన్న సవాళ్ళు ఏంటి భద్రతా పరంగా? అంటే ఇలాంటి శక్తులు, అంటే ఇలాంటి మావోయిస్టులు లాంటి ఫోర్సెస్ ఇంకెక్కడైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ రెండు విధానాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటే మనకు సరిహద్దుల్లో ఉన్న ప్రభావం, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కావచ్చు, ఇటుపక్క చైనా కావచ్చు, ఇవి మనకు అవుట్ సైడ్ ది కంట్రీ అన్నమాట. దీనికన్నా ఇంటర్నల్ గా ఏదైతే సమస్యలు ఉంటాయి ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. సో అందుకనే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, తర్వాత అమిత్ షా గారి ఆధ్వర్యంలో దీన్ని ప్రధానమైన సమస్యగా గుర్తించి ఒక డిటర్మినేషన్ తో, ఒక నిర్ణయంతో దీన్ని ఎలాగైనా తొలగించాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నవి చాలా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే దేశంలో ఇంటర్నల్ గా ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ప్రధానమైన కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టాల్సి వస్తుంది. సో దానితో అంతర్గత సమస్య ఏదైతే ఉందో దాన్ని గనక పరిష్కరించగలిగితే అప్పుడు దేశం బలోపేతం అవుతుంది. దేశంలో ఇటువంటి శక్తులు, ముఖ్యంగా యువతరం ఆ విధంగా వాళ్లకు లొంగిపోయి వాళ్ళ వైపు వెళ్లే తత్వాన్ని మనం ఆపగలగాలి. ఇది కూడా చాలా ప్రధానమైన అంశం. సో ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుత ప్రభుత్వం అంటే మొదటి నుంచి అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాయి. యాక్చువల్ గా ఏంటంటే అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు, మా వద్ద పునరావాస విధానం ఉంది, ప్రజాస్వామ్యంలో భాగం అవ్వండి అని చెప్పి ఆయన అన్నారు. ఇంతకు ముందు కూడా మన మన్మోహన్ సింగ్ గారు కూడా ఇది ప్రధానమైన సమస్య దేశానికని ఆయన కూడా గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ నక్సలిజాన్ని, ఈ మావోయిజాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాయి. ఆ తర్వాత ఏంటంటే వీళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. అంటే ఇంతకు ముందు ఎలాగ ఉండేదంటే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అని ఉండేవాళ్ళు వీటికి. అంటే అడవుల్లో ఈ విధంగా సాయుధ దళాలు, సాయుధ నక్సలైట్స్ అక్కడ పనిచేస్తే ప్లేన్ ఏరియాస్ లో అంటే పట్టణాల్లో వీరి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉండేవి. సో ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ మీద కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా ముఖ్యంగా కాలేజీల్లో కానీ, తర్వాత వచ్చేసి మిగతా ఈ సంస్థల్లో కానీ తీసుకువెళ్లే తత్వాన్ని కూడా క్రమక్రమంగా తగ్గించడం జరిగింది. మీరు ఇంతకు ముందు చూస్తే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని ఉండేది. మేము వరంగల్లో చదివేటప్పుడు RSU అంటే అది ఈ మావోయిస్టుల యొక్క స్టూడెంట్ వింగ్ అన్నమాట. సో వారు విద్యార్థులలో ఈ విధమైన భావజాలాన్ని వాళ్ళు ప్రచారం చేయడానికి ఫ్రంట్ ఆర్గనైజేషన్లు ఉపయోగపడి, సో వీటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల వారికి మద్దతు తగ్గిపోవడం, తర్వాత ముఖ్యంగా ఈ సాయుధ బలగాల మీద ఏవైతే నక్సలైట్స్ ఉన్నారో వాళ్ళ మీద సెక్యూరిటీ ఫోర్సెస్ ద్వారా తీసుకున్న చర్యలు, తర్వాత డెవలప్మెంట్. సో ఈ 3 ప్రాంగ్డ్ స్ట్రాటజీ వల్ల ఏమైందంటే ఫైనల్ గా ఈ నక్సలిజం అన్నదానికి ఇది తుది ఘట్టానికి చేరింది అని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీ యొక్క
విశ్లేషణ అందించారు. మనం చూస్తున్నాం సిబిఐ మాజీ జేడీ సీనియర్ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఇక దాదాపు మావోయిస్టులు కథమైనట్టే. ఎందుకంటే అగ్ర నేతలు కూడా ఇంకా సరెండర్ అయిన వాతావరణం క్రియేట్ అవ్వటం, ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారంటే ఇక ఈ 57 ఏళ్ల మావోయిజానికి చెల్లుచీటిగానే విశ్లేషిస్తున్నారు. అలాగే ప్రధానంగా ఈ రివార్డ్స్ ఎవరికైతే మావోయిస్టులకు ఇస్తున్నారో ఈ రివార్డ్స్ ఇవ్వడంతో పాటు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళపైన అయితే ఒక వాచ్ అయితే కొనసాగుతుంది. అంతర్గత భద్రతకు పెను సవాలుగా వీళ్ళు మారిపోయారు కాబట్టి ఇప్పుడు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటే సరిహద్దుల భద్రత పైన మరికొంత ఫోకస్ పెంచడానికి కేంద్రానికి ఒక అవకాశం దక్కినట్టుగా చూడాలని లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఇది మావోయిస్టులు కంటిన్యూగా లొంగిపోతుండడం, ఇక భారతదేశ చరిత్రకు సంబంధించి చరిత్రలో ఉండే మావోయిస్టులు ఇప్పుడు చరిత్రలో ఒక భాగం అయిపోయిన నేపథ్యానికి సంబంధించి 10 టీవీ స్పెషల్ డిబేట్.